వెల్కమ్ టు టెక్నాలజీ ప్రోగ్రామ్. ప్రపంచంలో పెరుగుతున్న టెక్నాలజీ గురించి ఈ రోజు తెలుసుకుందాం. కృత్రిమ ఏఐ వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. రోగ నిర్ధారణలో వైద్యులకు చేదుడుగా నిలుస్తూ ఆశ్చర్యపరుస్తుంది. జనరేటివ్ ఏఐ రాకతో మరింత విస్తరిస్తుంది. మానసిక సమస్యల డాక్టర్గాను అవతరిస్తుంది. ఇందుకు జీఏఐ ఆధారిత థెరాబైట్ అనే చాట్బాటే నిదర్శనం. దీనిపై నిర్వహించిన తొలి దశ ప్రయోగ పరీక్షలు విజయవంతం కావడం మానసిక చికిత్సలో కొత్త ఆశలు రేపుతుంది. కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక జబ్బులు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. కానీ వీరిలో దాదాపు సగం కన్నా తక్కువ మంది చికిత్సలకు నోచుకుంటున్నారు. సాంప్రదాయ చికిత్సలు సమర్థంగా పనిచేసినప్పటికీ ఖరీదైనవి కావడం, సరిపడినంత మంది వైద్య నిపుణులు లేకపోవడం సవాలుగా నిలుస్తుంది. ఇక్కడే డిజిటల్ థెరప్యూటిక్స్ కొత్త ఆశలు రేపుతున్నాయి. ఇవి సాఫ్ట్వేర్ మీద ఆధారపడే టూల్స్. ప్రత్యేకించి జబ్బుల నిర్ధారణ చికిత్సల కోసం వీటిని డిజైన్ చేస్తుంటారు. మానసిక ఆరోగ్యంలో ఇవి రుజువుల ఆధారిత చికిత్సకు వీలు కల్పిస్తుండడం విశేషం. అయినా చాలా మంది మధ్యలోనే ఆపేస్తుంటారు. ఫలితాలు కల్పించడానికి ముందే టూల్స్తో ఇంటరాక్షన్ మానేస్తుంటారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ప్రత్యక్ష సంబంధం లేకపోవడం. సాంప్రదాయ చికిత్సల్లో డాక్టర్ రోగికి మధ్య చర్చోపచర్చలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇద్దరి మధ్య సానుభూతి, బలమైన బంధం, లక్ష్యాలను పంచుకోవడం వంటివి గొప్ప ప్రభావం చూపుతాయి. మానసికంగా తమకు దన్ను లభించిందని రోగులు భావిస్తారు. డిజిటల్ పరికరాల్లో ఇలాంటివేవి ఉండకపోవడం పెద్ద లోపం. కానీ జనరేటివ్ ఏఐతో ఈ పరిస్థితి మారుతుంది. దీంతో కూడిన వ్యవస్థలు మనుషుల మాదిరిగా స్పందించడం, జవాబులు ఇవ్వడం ఆకట్టుకుంటుంది. నియమ నిబంధనలతో పనిచేసే మామూలు చాట్బాట్ల మాదిరిగా కాకుండా ఇవి మనుషుల సంభాషణను అనుకరిస్తాయి, తోడున్నామని భరోసా కల్పిస్తాయి. థెరాబైట్ చేస్తున్న పని ఇదే. తేలికగా వాడుకునేలా స్మార్ట్ ఫోన్ యాప్తో యూజర్లు మెసేజ్లను టైప్ చేస్తూ డాక్టర్తో మాట్లాడుతున్నట్టు అనిపించేలా థెరాబైట్ను రూపొందించారు. కుంగుబాటు, ఆందోళన, తిండి సమస్యలు, శరీర ఆకారం మీద నామోషి పడడం వంటి సమస్యల నుంచి బయటపడడం దీని ఉద్దేశం. కానీ ఇది నిజంగా పనిచేస్తుందా? దీన్ని తెలుసుకోవడానికే డాట్ మౌత్ బృందం విస్తృతంగా ప్రయోగ పరీక్షలు నిర్వహించింది. మానసిక సమస్యలకు జనరేటివ్ ఏఐ చాట్బాట్ సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ఒక జీఏఐ థెరపీ చాట్బాట్పై ఇలాంటి ర్యాండమ్ ప్రయోగ పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. మంచి ఫలితాలు వెలువడ్డాయి. ఓ కొత్త రకం వైద్యుడు, ఒక వైద్యుల్లా అర్థవంతమైన తోడ్పాటు అందించే చాట్బాట్ ఉంటే ఎంత బాగుంటుంది. అమెరికాలోని డాట్ మౌత్ కాలేజ్ పరిశోధకులు ఇదే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాటి ఫలితమే థెరాబైట్ జీఏఐ చాట్బాట్. సాధారణంగా కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు ప్రవర్తన, ఆలోచన తీరును మార్చడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఇస్తుంటారు. ఇందులో రోగులతో అనునయంగా మాట్లాడుతూ నచ్చజెబుతుంటారు. ఇలా వైద్యులు రోగుల మధ్య జరిగిన 1,00,000కు పైగా గంటల నిర్విగల సమాచారంతోనే థెరాబైట్కు శిక్షణ ఇచ్చారు. ఎప్పుడో వారానికి ఒకసారి కాకుండా రోజులో ఏ సమయంలోనైనా అందుబాటులోకి ఉండేలా దన్నుగా నిలిచేలా తీర్చిదిద్దారు. జనరేటివ్ యాంగ్జైటీ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్తో బాధపడుతున్న వారిని ఎంచుకొని ప్రయోగాలు చేపట్టారు. కొందరిని థెరాబైట్ను వాడుకోవడానికి అనుమతించారు. మరికొందరిని ఈ టూల్ అందుబాటులో లేని కంట్రోల్ గ్రూప్లోని చేరాలని సూచించారు. వీరిలో 75% మంది మానసిక చికిత్సలు తీసుకొని వారే. నెల తర్వాత పరిశీలించగా బాట్ను ఉపయోగించుకున్న వారిలో కుంగుబాటు లక్షణాలు 51% వరకు తగ్గుముఖం పట్టాయి. 3 రోజువారీ పనుల్లో ఉత్సాహం గణనీయంగా మెరుగైంది. ఆందోళనతో బాధపడుతున్న వారిలో సగటున 31% లక్షణాలు తగ్గాయి. సమస్య ఒక మాదిరి నుంచి స్వల్ప స్థాయికి, అంటే చికిత్స అవసరం లేని స్థితికి చేరుకోవడం గమనార్హం. అయితే ఆకృతి విషయంలో బాధపడుతున్న వారి సంఖ్య 19% వరకు తగ్గింది. కంట్రోల్ గ్రూప్లో కన్నా వీళ్ళు మరింత ఎక్కువగా మెరుగుపడడం గమనార్హం. 8 వారాల తర్వాత ఫలితాలు అలాగే కొనసాగడం విశేషం. థెరాబైట్తో యూజర్లు గాఢంగా కనెక్ట్ కావడం పరిశోధకులే ఆశ్చర్యంగా కలిగిస్తుంది. ఇదే వేసి ప్రశ్నలకు స్పందించడమే కాకుండా సొంతంగా సంభాషించడం మొదలుపెట్టారు. చాలా మంది అర్ధరాత్రి పూట బాట్తో ఇంటరాక్ట్ అయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే దిగులు ఎక్కువవుతుంది, సపోర్ట్ అవసరమవుతుంది. మామూలుగా అర్ధరాత్రి వైద్యులు అందుబాటులో ఉండరు. థెరాబైట్ ఎప్పుడు వెన్నంటే ఉండటం వల్ల మంచి దన్ను లభించినట్టుగా రోగులు భావిస్తుండడం మంచి విషయం. వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు. అధ్యయన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ థెరాబైట్ వైద్యులకు ప్రత్యామ్నాయం కాదని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో కొన్ని ముప్పులు లేకపోలేదు. బాట్తో ఏదైనా మాట్లాడొచ్చు, అది ఏ సమాధానమైనా చెప్పొచ్చు. జీఏఐలో అనూహ్య పరిణామాలు ఒక భాగమే. అందువల్ల ముప్పులు అలాగే పొంచి ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా ఆత్మహత్యలు ఆలోచనలు ప్రస్తావిస్తే బాట్ వాటికి అనుగుణంగా ప్రతిస్పందించవచ్చు.
అయితే తెరాబాట్ గుర్తించే లక్షణాలు శిక్షణ కూడా ఇచ్చారు. ఇది వాటిని గుర్తించి అత్యవసర కేంద్రాలకు సమాచారం ఇవ్వగలదు. మానసిక ఆరోగ్యం విషయంలో GAI ఏజెంట్లకి ఇవి పూర్తిగా తమంతగా తాము పనిచేసేలా సన్నద్ధం కాలేదని, ముప్పులను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఏదేమైనా మానసిక ఆరోగ్యం విషయంలో GAI చాట్బాట్ల ఆవిష్కరణ ప్రయోగ పరీక్షల్లో ఒక ముందడుగైతే పడిందని అనుకోవచ్చు. మున్ముందు మరింత మెరుగైతే డాక్టర్ల స్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యాక్కు వైరస్లు సోకవు. యాప్స్ క్లోజ్ చేస్తే బ్యాటరీ సేవ్ అవుతుంది. 2 ఏళ్లు వాడకపోతే స్మార్ట్ ఫోన్ మెమరీ పూర్తిగా పోతుంది. వీటిల్లో నిజం లేదు. కానీ టెక్నాలజీ ప్రియుల్లో ఇలాంటి అపోహలు చాలానే రాజ్యమేలుతుంటాయి. అలాంటి కొన్ని అపోహలేంటో చూద్దామా? 4K స్ట్రీమింగ్తో ఉత్తమమైన వీడియో దృశ్యాలు కల్పిస్తాయి. నిజం. అన్నిసార్లు ఇది నిజం కాదు. ఇంటర్నెట్ కనెక్షన్ వేగవంతం తగినంతగా లేకపోతే వీడియో బఫర్ అవుతుంది, లేదు తక్కువ రెజల్యూషన్కు మారుతుంది. కొన్ని సర్వీసులు బాగా కాంప్రెస్ కావచ్చు కూడా. బాగా కాంప్రెస్డ్ అయిన 4K వీడియో కన్నా 1080 ప్రీ ప్రసారాలే స్పష్టంగా కనిపిస్తాయి. అపోహ నెంబర్ 2. స్మార్ట్ వాచ్లు వైద్య పరికరాల స్థాయిలో ఖచ్చితత్వం కలిగి ఉంటాయి. నిజం. స్మార్ట్ వాచ్లోని గ్రాహకాలు మన గుండె వేగం, నిద్ర, రక్తంలో ఆక్సిజన్ మోతాదులను పసిగడతాయి. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుంటున్నా గుర్తిస్తాయి. అంత మాత్రాన వైద్య పరికరాలకు సాటి వస్తాయని అనుకోవద్దు. వీటిని ఒక అంచనా ధోరణిని చూపించే పరికరాలుగానే భావించాలి. ఏదైనా విషయం మరీ కలవరపెడుతుంటే డాక్టర్ను సంప్రదించాలి తప్ప మాటిమాటికి మనకట్టును చూస్తూ సమయం వృధా చేసుకోవద్దు. అపోహ నెంబర్ 3. కృత్రిమ మేధను తాను చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. నిజం. ప్రస్తుతానికైతే కృత్రిమ మేధకి మనుషుల మాదిరిగా ఆలోచించడం రాదనే చెప్పుకోవాలి. ఇది మనం రాసే, మాట్లాడే ధోరణులను బట్టి తర్వాత రాగాల ఖచ్చితమైన పదాన్ని ఊహిస్తుందంతే. దీనికి భావోద్వేగాలు తెలివై. AI అనేది ఒక రకంగా అధునాతన ఆటో కంప్లీట్ ప్రక్రియ. నేర్చుకున్న అంశాల మేరకే స్పందిస్తుంది. మనలాగా వివేకం, తెలివి లేవు. మున్ముందు వచ్చే రీజనింగ్ మోడళ్లు ఇలాంటి శక్తులను సాధించవచ్చు. అపోహ నెంబర్ 4. 5G క్యాన్సర్కు దారితీస్తుందని. నిజం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ఆరోగ్య సంస్థలు విస్తృతంగా పరిశోధనలు చేసి 5Gతో ఆరోగ్య దుష్ప్రభావాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. 5G కూడా 4G వైఫై మాదిరిగానే నాన్ ఐజనింగ్ రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగించుకుంటుంది. ఇది DNAను గాను కణాలు గాను దెబ్బతీయదు. అపోహ నెంబర్ 5. కంప్యూటర్ దగ్గర అయస్కాంతాన్ని పెడితే వెంటనే PC డెడ్ అవుతుంది. నిజం. ఇది ఫ్లాపీ డిస్కుల కాలం నాటి మాట. అయస్కాంతాలతో డిస్కుల్లోని సమాచారం తొలగిపోతుంది. మరి అయినా కూడా అప్రమత్తత అవసరం. పాత హార్డ్ డ్రైవ్లు, మానిటర్లు సమీపంలో బలమైన అయస్కాంతాలను పెట్టకపోవడమే మంచిది. అపోహ నెంబర్ 6. పెయిడ్ ఖాతా తీసుకుంటే తప్ప జూమ్లో అధునాతన ఫీచర్లను వాడుకోలేం. నిజం. వర్చువల్ బ్యాక్గ్రౌండ్, బ్రేక్అవుట్ రూమ్స్, మీటింగ్ ఫోల్స్ వంటి చాలా అధునాతన జూమ్ ఫీచర్లు ఉచిత ఖాతాల గలవారికి అందుబాటులో ఉన్నాయి. వీటిని సెట్టింగ్స్లో ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యే వరకు రీఛార్జ్ చేయాలి. నిజం. పాత నికెల్ మీడియం బ్యాటరీలను పూర్తిగా డిశ్చార్జ్ కాకముందే రీఛార్జ్ చేస్తే వాటి మన్నిక కాలం తగ్గితే, కానీ ప్రస్తుతం లిథియం అయాన్ బ్యాటరీలు అలా కాదు. వీటిని పూర్తిగా నిండుకున్నాక ఛార్జ్ చేస్తే బ్యాటరీ మన్నిక కాలం తగ్గుతుంది. మోటరోలా తాజాగా మధ్య శ్రేణి స్మార్ట్ ఫోన్ను పరిచయం చేసింది. పేరు మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్. 6.7 అంగుళాల కార్డు, POLED స్క్రీన్, 1.5K రిజల్యూషన్, 220 Hz రిఫ్రెష్ వేగంతో ఆకట్టుకుంటుంది. OAS సపోర్ట్తో కూడిన 50 MP పోనీ LYT 700C సెన్సార్ గల ఇది 13 MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగి ఉంది. క్లోజ్అప్ షాట్స్ కోసం మైక్రో ఆప్షన్ కూడా ఉంటుంది. సెల్ఫీల కోసం అయితే 32 MP సెన్సార్ తోడ్పడుతుంది. డైమండ్ సిటీ 7400 చిప్ సెట్, 12GB ర్యామ్, 2056 GB ఇంటర్నల్ స్టోరేజీ, 5500 mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్, ఇతర ఫీచర్లు. అదనపు భద్రత కోసం డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ స్కానర్ను జతచేశారు. దుమ్ము, నీటిని తట్టుకునే విషయంలో IP68, IP69 రేటింగ్ను కలిగి ఉంది. Android 15 OSతో పనిచేసే ఇందులో బోలెడన్ని AI ఫీచర్లు ఉన్నాయి. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ రకం. అయితే దీని ధర 22,299. అంటే 12GB ఫోన్కి అయితే 24,999 అవుతుందన్నమాట.
స్మార్ట్ ఫోన్తో విసిగిపోయి మంచి ఫీచర్ ఫోన్ కావాలనుకుంటున్నారా? ఆన్లైన్ సోషల్ మీడియా కంటెంట్ నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే HMD 130 మ్యూజిక్ 150 మ్యూజిక్ ఫోన్లు ప్రయత్నించి చూడండి. HMD ఇటీవలే వీటిని పరిచయం చేసింది. ఆడంబరాలేవి లేవు. బేసిక్ కాలింగ్, టెక్స్టింగ్తో పాటు నాణ్యమైన సంగీతం సామర్థ్యాలు వీటి సొంతం. వెనకాల పెద్ద స్పీకర్లతో పాటలు, సంగీతం స్పష్టంగా వినొచ్చు. ప్రత్యేకమైన మ్యూజిక్ బటన్లతో ఒక ట్రాక్ నుంచి మరొక ట్రాక్కు తేలికగా మారచ్చు. 2.4 అంగుళాల QVGA డిస్ప్లే, 2500 mAh రిజువల్ బ్యాటరీ, టైప్ C ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే 50 గంటల వరకు సంగీతం వినొచ్చు. అయితే దీని ధర కేవలం 2500 మాత్రమే.